దేశంలోని తొలిసారిగా ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఏఎస్ఐపికి విశాఖ జిల్లా తర్లువాడలో అంకురార్పణ జరిగింది. గూగుల్ డేటా ప్రాజెక్టుకు చేరువలోనే ఈ అత్యాధునిక యూనిట్ రూపుదిద్దుకుంటోంది. దక్షిణ కొరియాకు చెందిన ఏపీఎస్సిటీ భాగస్వామ్యంతో ఏఎస్ఐపి టెక్నాలజీస్ ఈ ప్యాకేజింగ్ టెస్టింగ్ కేంద్రం నిర్వహిస్తోంది. మరిన్ని వివరాలను గ్రౌండ్ రిపోర్ట్లో మా ప్రతినిధి కృష్ణమనాయుడు అందిస్తారు. ఉత్తరాంధ్రను ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే గత 2 ఏళ్ల కాలంలో వివిధ దేశాలలో పెట్టుబడుల కోసం వేట కోసం తిరిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టించేందుకు ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే ఇప్పటికే దేశంలోనే మొదటి విదేశాల్లో పెట్టుబడులు పెట్టినటువంటి దాంట్లో గూగుల్ డేటా సెంటర్ దాదాపు 1,25,000 కోట్ల రూపాయలతో ఇక్కడ పెట్టుబడి పెట్టింది. గూగుల్ డేటా సెంటర్కి ఇప్పటికే శంకుస్థాపన చేశారు. ఇందుకు సంబంధించినటువంటి పనులు కూడా తర్లుబాటులో పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి పరిస్థితి. నిన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ సందర్భంగా దాదాపు 17,000 కోట్లకు పైగా ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగాయి. అందులో భాగంగానే ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్కి అతి సమీపంలో ఒక సెమీ కండక్టర్ ప్రాజెక్టుకు సంబంధించినది శంకుస్థాపన చేశారు. మొత్తం 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు రూపకల్పన కానుంది. 2,300 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టులో ఏఎస్ఐపి అనేటువంటి టెక్నాలజీస్ సంస్థ పెట్టనుంది. మొత్తం 30 ఎకరాలలో పెట్టనున్నటువంటి ఈ ప్రాజెక్టు 2 దశలలో సాగనుంది. మొదటి దశలో 540 కోట్ల రూపాయలు, రెండో దశలో 1,800 కోట్ల రూపాయలు ఇందులో పెట్టుబడి పెట్టనున్నారు. ముఖ్యంగా గూగుల్ డేటా సెంటర్ ఈ విశాఖ పరిసర ప్రాంతాలలో రావడంతో ఆ గూగుల్ డేటా సెంటర్ను అనుబంధంగా ఐటీ సహా మిగిలినటువంటి సెమీ కండక్టర్ల సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే ఐటీకి సంబంధించినటువంటి కాగ్నిజెంట్ కానీ లేదా మిగిలినటువంటి ఇతర అంతర్జాతీయ సంస్థలకు సంబంధించినటువంటి సంస్థలు అయితే ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ముఖ్యంగా గూగుల్ డేటా సెంటర్ను అనుబంధంగా చేసుకుని పరిశ్రమల రాక అయితే కొనసాగుతుంది. ఈ సెమీ కండక్టర్లు చూసుకుంటే ప్రత్యక్షంగా 1,000 ఉద్యోగాలను కల్పించనుంది. నాన్ టెక్నికల్ విభాగంలో మరో 1,600 కల్పించనుంది. ఓవరాల్గా చూసుకుంటే 2,500 జాబులని ఈ సంస్థ పనులు పూర్తి చేసుకున్న తర్వాత తీసుకున్నది. ఇలానే కాకుండా పరోక్షంగా కూడా మరో 10,000 మందికి ఉపాధి కల్పించేందుకైతే ఈ సంస్థ పనికి వస్తుంది. ముఖ్యంగా విదేశాల నుంచి ఎక్కువగా చైనా, తైవాన్ల నుండి మనము చిప్పులన్నది దిగుమతి చేసుకుంటున్నాము. అయితే అంతర్జాతీయంగా వస్తున్నటువంటి మార్పుల కారణంగా ఏర్పడుతున్నటువంటి ఘర్షణల కారణంగా ఈ దిగుమతుల్లో అయితే చాలా కాలం నుంచి మనకైతే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా దిగుమతులు చేసుకోవడం వల్ల విదేశీ మార్కెట్ల తగ్గిపోవడంతో సహా ఎక్కువగా ఖర్చు అయినదైతే అవుతుంది. ఈ క్రమంలోనే మేక్ ఇన్ ఇండియా అన్న కాన్సెప్ట్ని ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చారు. అందులో భాగంగానే ఇప్పటికే 23కు పైగా ప్రాజెక్టులను అయితే సెమీ కండక్టర్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటికే 3 ప్రాజెక్టులు అయితే పనులు పురోగభివృద్ధి సాధించాయి. ఇక్కడ దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా విశాఖను ఎంపిక చేసుకున్నటువంటి ఏఎస్ఐపి అనేటువంటి సంస్థ దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి సంస్థతో టైఅప్ అయిపోయి ఇక్కడైతే ఈ ప్రాజెక్టు అయితే పెడుతోంది. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు రావడం వల్ల ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వలసలు అయితే కొంత తగ్గేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే విశాఖ అన్నది టైప్ 2 నగరాలలో ఎక్కువగా ఉద్యోగాలు కల్పిస్తున్నటువంటి నగరంగా పేరు పొందింది. లింక్డ్ఇన్ చేసినటువంటి సర్వేలో కూడా తాజాగా ఇదే విషయం బయటపడింది. ఎక్కువగా చెన్నై, హైదరాబాదు, ముంబై లాంటి ప్రాంతాల్లో పనిచేసేటువంటి టెక్ నిపుణులు ఎక్కువగా ఈ టైప్ 2 నగరాలకి వలస అయితే వస్తున్నారు. అలా విశాఖ అన్నది ఎకోసిస్టమ్ ఎక్కువగా బిల్డప్ చేసినటువంటిది, తక్కువ ఖర్చులతో జీవనం సాగించేటువంటి ప్రాంతంగా పేరుంది. కాబట్టి స్వస్థలాలకి సమీపంలో తమ సొంత ఊర్లకు పనిచేసుకునేందుకు అవకాశం ఉంది. కాబట్టి విశాఖ కన్నది ఎక్కువగా ఈ వలసలు అయితే కొనసాగుతున్నాయి. విశాఖలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా తక్కువ ఖర్చుతోనే ఇక్కడైతే నివాసం అయితే యోగ్యత కూడా ఉంది. అంతేకాకుండా ఐటీ పరిశ్రమలతో పాటు పారిశ్రామిక రంగ పరిశ్రమలకు కూడా ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తుంది. అందులో భాగంగానే ఈ పెట్టుబడుల ప్రవాహం అయితే కొనసాగుతుంది. కెమెరామెన్ సురేష్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి.